కుకట్పల్లిలోని ఎల్లమ్మబండ మహంకాళి నగర వాసులు వర్షాకాలంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వర్షాకాలం సమీపిస్తుండగా మరమ్మతుల కోసం తవ్విన నాలాను అర్థాంతరంగా వదిలివేయడంతో వర్షం పడగానే నీళ్లు ఇళ్లలో చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎల్లమ్మకుంట చెరువులో కలిసే నాలాను తవ్వి వదిలేయడంతో ఇబ్బందులు పడుతున్నామని, వర్షపు నీరు ఇళ్లలో చేరడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి మా సమస్యను పరిష్కరించాలని కాలనీ నివాసులు కోరుతున్నారు. మేము మాంకల్ నగర్లో ఉంటాము. అయితే ఏంటంటే ఇక్కడ డ్రైనేజీ వాటర్ అంతా ఇళ్లలోకి వచ్చేస్తుంది. అది ఏమో అధికారులు వస్తున్నారు, పట్టించుకుంటున్నారు, కానీ ఫోటోలు దిగి వెళ్ళిపోతున్నారు. కానీ మేము దగ్గర వారం రోజులుగా నడుస్తుందండి ఇది. మేము మోటార్లు పెట్టి బయటికి గుంజినా కానీ ఇంకా వస్తూనే ఉన్నాయండి. మరి కొంచెం వచ్చి మాకు కొంచెం హెల్ప్ చేయమని ప్లీజ్ అడుగుతున్నామండి. ప్లీజ్ కొంచెం డ్రైనేజీని కొంచెం పక్కకి నెట్టితే అయిపోతాయండి. ఇది మాది మాంకల్ నగర్ పెట్రోల్ బంక్ వెనకాల ఇల్లు ఉన్నది. కాంట్రాక్టర్ పెట్రోల్ బంక్ వెనకాల అది హోల్ తీసి ఇల్లు, పెట్రోల్ బంక్ వెనకాల హోల్ తీసేసి దాన్ని ఎండాకాలంలో ఏం చేయాలి. ఇప్పుడు వర్షాకాలం తీస్తే ఈ వర్షానికి మొత్తం ఉప్పంగేసి మనకు మోర్ నీళ్ళని మా ఇంట్లోకి వచ్చేసి ఇళ్ళకి అందరూ ఉన్నారు. అక్కడ ఇంట్లో కూడా ఎవరు ఉండలేరు. అసలు ఆ స్మెల్కు మొత్తం బయటనే ఉంటున్నారు. 4 తిండి తికని లేదు, ఏం లేదు. హాస్పిటల్లో ఉన్నారు. దీన్ని ఎవరు పట్టించుకుంటలేదు, ఎవరు చూస్తలేరు. వాళ్ళైతే అలాగే ఉందిరా, ఎవరు పట్టించుకోవట్లేదు. చూస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, పోతున్నారు. దాని గురించి పట్టించుకుంటూ వాళ్ళ ఇంట్లో అయితే ఇట్లనే ఊపుకుందరా, చేయకపోదురా. ఈ ఇమ్లెట్ల గంట చేపట్లో దాన్ని కథం చేస్తే శుభ్రంగా చేసుకునేటోళ్ళు. మేము మాంకల్ నగర్లో